నాన్న ఎందుకట్లా నడుస్తున్నావు? ఎందుకట్లా నడుస్తున్నావు? కాళ్ళు నొప్పిస్తున్నాయా? మా డే అయితే మళ్ళీ జర్నీతో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అర్లీ మార్నింగ్ లేచి కాంచీపురం వెళ్తున్నాము. తిరుమలనామై నుంచి కాంచీపురం వచ్చేసి 115 కిలోమీటర్స్ ఉంటుంది. సో 2.5 అవర్స్ జర్నీ అనమాట తిరుమలనామై నుంచి కాంచీపురం. కాంచీపురం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కంచి అంటే చాలామందికి తెలుసు. ఇప్పుడు ఆ కంచికే వెళ్తున్నాము. అక్కడ సన్ చూడండి చిన్న బాల్ లాగా ఎలా కనిపిస్తున్నాడో. పొద్దున క్లైమేట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అది చలికాలం కాబట్టి ఫుల్ పొగ మంచుతోటి సూపర్గా ఉంది. పొద్దున్నే లేస్తే ఆ ఫీలింగే వేరు, బాగా హెల్తీగా యాక్టివ్గా ఉన్నట్టుంటుంది. గిరి ప్రదక్షిణ చేసాం కదా, కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అవన్నీ ఎక్కడ పోయాయో. మార్నింగ్ లేచి బయలుదేరేసరికి ఎంతైనా మార్నింగ్ లేస్తే ఆ ఫ్రెష్నెస్సే వేరు. కాంచీపురంలో కాంచీపురం శారీస్ అంటే చాలా ఫేమస్. మేము రీచ్ అయ్యేసరికి 8:30-9 అయింది. సో అప్పటి వరకు షాప్స్ ఏం ఓపెన్ కాలేదు, అందుకని ఏం షాపింగ్ చేయలేదు మేము కాంచీపురంలో. దర్శనం కూడా చాలా టైం తీసుకోలేదు, చాలా తొందరగా అయిపోయింది. అంటే మార్నింగ్ రావడమో ఏంటో తెలియదు కానీ దర్శనం కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. కాంచీపురం రావడం అనేది మామూలు విషయం కాదు. అది మనం అనుకుంటే కాదు, అమ్మవారి ఆజ్ఞ కూడా ఉండాలి మనము అమ్మవారిని దర్శించుకోవాలంటే. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ నమ్మకము. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా వెలిసారు కాబట్టి ఖచ్చితంగా మనకి కష్టాలు రాకుండా అమ్మలాగా కాపాడుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. అమ్మవారి నాభి ఇక్కడ శక్తిపీఠంగా వెలిసింది. ఒక్కొక్క దగ్గర అంటే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము కాంచీపురం కామాక్షిదేవి. లోపలికి వచ్చేంత వరకు తెలీదు జనాలు ఎంతమంది ఉన్నారని. జనాలు పోన్ పెరిగిపోతున్నారనమాట. టైం అయ్యే కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. సో మేము కూడా తొందరగా దర్శనం చేసుకోవాలి కదా, అందుకే తొందరగా మేము కూడా వెళ్తున్నాము. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఇదైతే లాక్ చేసి ఉంది, లోపలికి అలౌ చేయట్లేదు. కోనేరు కూడా చాలా పెద్ద కోనేరు. కానీ టెంపుల్కి వస్తే మైండ్ చాలా రిలాక్స్గా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ అసలు ఏం గుర్తుకు రావు, చాలా రిలాక్స్గా ఉంటుంది. పాపం మా వాడు నిన్న నడిచి ఈరోజు కూడా నడుస్తున్నాడు. వాడిని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. రానా ఎందుకట్లా నడుస్తున్నావు? ఎందుకట్లా నడుస్తున్నావు? కాళ్ళు పంపిస్తున్నాయా? ఎందుకు పంపిస్తున్నావు? ఎంత నడిచినావు ఏంటి నువ్వు? ఎంత నడిచి జస్ట్ 14 కిలోమీటర్స్ కదా. 14 కిలోమీటర్స్ అంటే ఎంత అనుకుంటున్నావు? ఒక్క రోజులో నువ్వు 3 సార్లు 14 కిలోమీటర్స్ నేను నడవలేదా? నేనేమో ఫ్లైట్ ఎక్కొచ్చిందా? నేను కూడా నడిచిన కదా. సరే ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తాం కదా, అప్పుడు నువ్వు 14 కిలోమీటర్స్ ఒక రోజులో 3 సార్లు నడువు, అప్పుడు తెలుస్తుంది. 3 సార్లు ఎందుకు? 1 టైమే కదా నడిచింది మనం. అదే 3 సార్లు నడువు, నీకు తెలుస్తుంది ఎంత నొప్పి. పాపం మా వాడు 14 కిలోమీటర్స్ అంటే మామూలు విషయమా? 14 కిలోమీటర్స్ నడిచాడు కదా. వాడికి ఆ రోజు పెయిన్ తెలియలేదు. నెక్స్ట్ డే లేచాక పాదం అంతా ఎర్రగా అయిపోయిందనమాట. అప్పుడు వాడికి పెయిన్స్ ఎక్కువైపోయి నడవలేకపోయాడు. ఇప్పుడు కార్లో కూర్చున్నాడు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు టెంపుల్లో నడుస్తూ ఉంటే పాపం నడవలేకపోతున్నాడు. నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఒకవేళ నేను అలా అనకపోతే నాకు నొప్పిస్తున్నాయని సతాయిస్తాడని నేను మోటివేషనల్గా నేను నడిచాను కదా అని చెప్తున్నాను వాడికి. కానీ నాకు బాధ అనిపించింది, చాలా కష్టపెడుతున్నామేమో అనవసరంగా నడిపించి అనుకున్నాము. అప్పటికి నేను వాడిని అడిగాను, నేను ఎత్తుకుంటాను రా అని అంటే, లేదు మమ్మీ నువ్వు నడవడమే కష్టము, నువ్వు నడువు కరెక్ట్గా, నేను నడుస్తానులే అని చెప్పన్నాడు. నాకు కాళ్ళకి బొబ్బలు వచ్చాయి కాబట్టి నేను ఎత్తుకొని నడచలేను. నేను నడవడమే నిజంగా గొప్ప. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో స్పెషల్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది.
ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు, కానీ మేము జనాలు తక్కువగా ఉన్నారనుకొని ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. కానీ లోపలికి వచ్చేసరికి మాత్రం జనాలు చాలా మంది ఉన్నారని మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. సో మాకు అందుకు 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ శివుడిది. కాంచీపురం నుంచి 10 to 15 మినిట్స్, అంటే కామాక్షి దేవి టెంపుల్ నుంచి 10 to 15 మినిట్స్ అనమాట ఇక్కడికి రావడానికి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ శివుడిది. చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్స్ అన్నీ రాళ్లతో కడతారు కదా, అప్పట్లో కొండరాళ్లతో కట్టేవాళ్ళు కదా. ఈ టెంపుల్ మాత్రం ఇసుక రాళ్లతో కట్టారంట. చాలా ఓల్డ్ టెంపుల్. మళ్ళీ లోపల శివలింగం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. బాహుబలిలో శివలింగం ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి. మళ్ళీ లోపల బిల్వపత్రం చెట్టు కూడా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ శివలింగము మామూలుగా అన్ని శివలింగంతో కంపేర్ చేస్తే ఈ శివలింగం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా పెద్ద శివలింగము. ఇక్కడ బావి కూడా ఉండింది. ఆ బావిలో వాటర్ పైకి కనిపిస్తున్నాయి, కానీ అది తాళం వేసేసారనమాట. అది క్లోజ్ చేసేసారు బావిని. నేను టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ తాళం వేసింది ఉంది. అదేంటి టెంపుల్ క్లోజ్ ఏమో అనుకున్నాను, కానీ టెంపుల్ దీని వెనకాల ఉండింది. మాకు దర్శనం అయిపోయి మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. నెక్స్ట్ వీడియోలో చాలా ఫేమస్ కంచి బంగారు వెండి బల్లి, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇక్కడ ఈ టెంపుల్కి ఎదురుగా నంది కూడా ఉండింది. నంది కూడా చాలా పెద్దది.